సారీ గాయస్, నిన్నైతే వీడియో పెట్టినందుకు, ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం అయింది. సో అందుకనే వీడియో పెట్టలేదు. సో ఇప్పుడైతే మనం హ్యాపీ రిపబ్లిక్ డే గాయస్. ఇప్పుడైతే మనం రిపబ్లిక్ డే స్పెషల్ వీడియో చేయబోతున్నాం. నేను మొన్ననే చెప్పాను, అంటే ఎప్పుడో చెప్పాను రిపబ్లిక్ డే స్పెషల్ వీడియో చేస్తామని. ఆ స్పెషల్ వీడియో రిపబ్లిక్ డే రోజు చేద్దాం అనుకుని రిపబ్లిక్ డే రోజు చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున కావాలి. బెడ్ అయితే ఇక్కడ వేసి పండుకుంటాను, ఎందుకంటే మనం మార్నింగ్ పూట చేద్దాం అది. సో ఇప్పుడైతే అయిపోయింది. ఎక్కడ చేద్దామంటే 1 సెకండ్ ప్లేస్ చూస్తాం. ఇవన్నీ మన వీడియోస్లలో ఉన్నాయని మీరేం డౌట్ పడకండి. సో ఒకటైతే మన అటు సైడ్ ఉందిగా, ఎక్కడ చేద్దాం, సినిమా థియేటర్కి ముందైతే బాగుంటుంది. ఈ ప్లేస్ కరెక్ట్ ఉంది. ఇప్పుడైతే మనం ఆరెంజ్ కలర్, వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాం. ఇండియన్ కలర్స్ అలాగే. సో ఒక పెద్ద స్క్వేర్ లాగా అయితే కడుతున్నాం. ఇంకనైతే ఓకే అనిపిస్తుంది. మనం ఇంకా కొన్ని తీసుకోవాలి, లైక్ బ్రౌన్ అవన్నీ తీసుకోవాలి. నాకెందుకు స్క్వేర్ షేప్ ఉందా అనిపించట్లేదు అసలుకి. ఇంకా కట్టేద్దాం తొందర. సో ఇప్పుడైతే తొందర అయిపోతుంది. సో నాకు తెలిసి మీకు ప్లాన్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏం కదలే, అర్థం కాకపోతే చూడండి. సో ఇప్పుడైతే వైట్ కలర్ని ఇక్కడ ఓకే. సో ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగైన్ టు ఆల్. నిన్న వీడియో కొంచెం లేట్ వచ్చింది, ఇంకా దానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. సారీ గాయస్, ఎమర్జెన్సీ వచ్చింది, సో అందుకని ఇవ్వలేదు. ఇది మీకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడైతే మనం బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాం. బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కలర్, బ్రౌన్ అండ్ ఎల్లో కలర్స్ అయితే తీసుకుందాం. అండ్ ఫ్లాగ్ కొంచెం ఇటు సైడ్ పెడుతున్నాను నేను, ఎందుకంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడు టూ స్టెప్స్ పెడుతున్నాం. అరే మనం మైండే మర్చిపోయాం, అదేంటంటే బ్లూ డార్క్ బ్లూ తీసుకుందాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఆరెంజ్ స్టోన్ స్టార్ట్ అవుతుంది, ఆరెంజ్ అయితే వేసేసుకుందాం. ఎంత పెద్దగా వద్దు, 1 వేద్దాం. సో ఇక్కడైతే వైట్ వేస్తున్నా, ఆ వైట్ తర్వాత డిలీట్ చేద్దాం. సో మన ఇండియన్ ఫ్లాగ్ హాఫ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా పెద్దగా చేద్దాం. ఏమన్నా చాలా తక్కువ లెంత్ వీడియో, ఇదైతే కరెక్ట్ ఉంటుంది. సో చూడండి, మన ఫ్లాగ్ అయితే ఇంకా రెడీ కాలేదు. ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, సారీ, ఇక్కడ రౌండ్గా ఒకటి ఉంటుంది కదా కలర్ బాల్, అది కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మన ఇండియన్ ఫ్లాగ్ అయితే అయిపోయింది. ఇదొక ఫస్ట్ స్పెషల్ది, నెక్స్ట్ సెకండ్ది చేస్తా. ఒక్క నిమిషం ఆగండి, తొందర. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఇంకోటి చేద్దాం. ఇలా అవుతుంది కదా, ఇక్కడ వైట్ కలర్ది పెట్టదు. ఇక్కడైతే ఇది పెట్టేశాను. అండ్ కొంచెం పెద్దగా చేస్తాను నేను ఇక్కడ, ఎందుకంటే కొంచెం బాగుండాలిగా. సో వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నా. నేను వీడియో ఎందుకు లేట్ అయిందంటే నా మైక్ పాడైపోయిందండి. సో అందుకనే వీడియో లేట్ అయింది.
వీడియో లేట్ అయినందుకే నేను నిన్న ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్లో షార్ట్లో మనకంతా సినిమా థియేటర్ గురించి ఉంది. ఇది ఏం చేస్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా మీరు అనుకున్నది కట్టేస్తున్నాం. అంటే కొంతమంది అనుకొని ఉంటారు, గెస్ చేసి కామెంట్ చేయండి ఏం కడుతున్నారో తొందర. నేను అంత చేసే లోపలనే గెస్ చేయండి. సో వాయిస్ క్లారిటీ బాగుందేమో చూడండి. నేను ఇప్పుడు ఇన్షార్ట్స్లో ఎడిట్ చేయలే, అంటే నేను ఇన్షార్ట్లోనే ఎడిట్ చేస్తా. వాయిస్ ఎట్లుండో చెప్పండి. కొత్త మైక్రోఫోన్ ఉన్న దానిలో ఎడిట్ చేస్తున్నా, చూడండి ఎట్లుందో వాయిస్. బాగుందంటే కూడా కామెంట్ చేయండి. అండ్ నేను ఏం కడుతున్నానో మీకు కొంచెమన్నా క్లారిటీ వచ్చి ఉండాలి ఏమో. తొందర ఏం లేదు, మెల్లగానే చూసి చెప్పండి ఏం కడుతున్నానో. మనకి ఇప్పుడు మొత్తం ఈ బ్లాక్స్తోనే వర్క్ ఉంటుంది. సో ఇది అయిపోయింది కదా. మిడిల్ పార్ట్ ఏదంటే మిడిల్ పార్ట్ మళ్ళీ లేదయ్యో, ఇట్లా కట్టేదానికి ఏం కాదు. ఇదైతే ఇంకొక ఫ్లాగ్ లాంటిది. అయితే మనం తప్పు కట్టేసినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. టోంట్ ఏమవుతుంది అంటే లొడ్డు ఎక్కువ అయిపోతుంది, అందుకని బాగుండదు అంతా. సో అయిపోయింది మొత్తం. ఫోర్ కాదు 5 అయితే పెడుతున్నా. 1 2 3 4 4 అయిపోయినాయి. 5th పెట్టేసిన. ఇక్కడ అయిపోయాక మిడిల్ ఒక చక్ర పెట్టడానికి నేను అట్లా 5 తీసుకున్నా. సో ఇది అయిపోయింది. ఇండియన్ ఫ్లాగ్ ఇంకోటి కూడా. సో మనదైతే ఈ వీడియోకి కొంచెం అంటే మొత్తానికి అయిపోయింది. అండ్ ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక పెద్ద బ్యానర్ లాగా చేద్దాం అనుకుంటున్నా, కానీ అది ఎక్కడ చేద్దాం అనేది ఇంకా క్లారిటీ లేదనుకోండి. ఇక్కడ చేద్దాం. మరి ఇక్కడ అది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ చేసేద్దాం, బాగుంటుంది. ఇక్కడ కొంచెం లేయర్ లాగా పెద్ద లేయర్ లాగా వేసేసి చేద్దాం. హైట్ మీద కడదామని నా ప్లాన్. సో మనం గ్రీన్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి గ్రీన్ నుంచి స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది ఒక పని. ఇప్పుడైతే 3 లేయర్స్ వేసేస్తున్నా, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది కదా. సో అందుకని సో ఇదైతే లేయర్ లాగా అయిపోయింది. నెక్స్ట్ 3 లేయర్స్ వేసిన కదా, ఇది కూడా 3 లేయర్సే. దీని తర్వాత మిడిల్లో మెజర్ చేసి అశోక చక్ర పెట్టేయాలి. ఒక నిమిషం. ఇక్కడ అశోక చక్ర పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అవుతున్నాయి. 10కి మిడిల్ నెంబర్ 5. సో 1 2 3 4 1 2 3 4 5. ఇక్కడనైతే మనం పెద్ద అశోక చక్రాన్ని పెట్టేద్దాం, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది. అందుకని ఇట్లా పెడుతున్నా. ఇది మన ఇండియన్ ఫ్లాగ్ అలానే కనిపించట్లేదు. ట్రై చేసి పోయేదేముంది. సో ఇక్కడ కూడా అయితే నేను అదే పెట్టేస్తున్నా. సో పైన మొత్తం ఆరెంజ్. ఇది బ్యానర్ కాబట్టి కొమ్మ ఏం ఉండదు, అదే దాని మీద పెట్టడానికి స్టిక్ ఏమి ఉండదు. సో అయిపోయింది మొత్తానికి. సో హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్. సో మనం ఫస్ట్ చేసింది ఏంటంటే ఈ ఇండియన్ ఫ్లాగ్ నార్మల్గా అసెంబ్లీస్లలో ఉంటుందిగా,
అలానే చేసేస్తాం పార్క్స్లలో, అసెంబ్లీస్లలో ఉంటుందిగా, అదే ఇది. నెక్స్ట్ ఇది ఏందనుకుంటున్నారో మీరే కామెంట్ చేయండి. బోట్ లాగా ఉంది ఇది, యాక్చువల్లీ ఇది బోటే. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ బ్యానర్ ఇంతకుముందే చేశాను, థర్డ్ది. సో మనకి ఈరోజే ఒకవేళ కుదిరితే ఇంకో వీడియో, అదేం వీడియో అంటే మన సినిమా థియేటర్ ఉంది కదా, ఆ సినిమా థియేటర్ పార్ట్ 4 కూడా వస్తుంది ఇక్కడ కమింగ్ సూన్ అని పెట్టినాగా. అండ్ నెక్స్ట్ ఇదైతే మన యానిమల్స్ గోల్డెన్ హౌస్. అండ్ నెక్స్ట్ ఇదేమో మన సీక్రెట్ రూమ్ది, ఇది పింక్ హౌస్, అది ఫర్నిచర్ రూమ్. సో ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 100 సబ్స్క్రైబర్స్ అయితే స్పెషల్ వీడియో వస్తుంది. ఆ స్పెషల్ వీడియో దీనికంటే బాగుండొచ్చు. ఫస్ట్ టైం నేను ఇట్లా చేశాను. నాకు తెలిసి ఏ సబ్స్క్రైబర్ కూడా ఏ యూట్యూబర్ కూడా మైన్క్రాఫ్ట్ ఇండియన్ ఫ్లాగ్ అయితే చేసి ఉండడు. సో ఇది అయిపోగానే నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఈ సినిమా థియేటర్ ఇంకా 2 సిరీసెస్ అయితే అయిపోవచ్చు, నాకు కూడా తెలియదు. ఇంకా 2 సిరీసెస్ అయితే అది అయిపోవచ్చు. సో అది అయిపోయినాక ఒక కొత్త సిరీస్ నాకు ప్లాన్ ఉంది, అది నేను చెప్తట్లే. ఈ వీడియో ఇండిపెండెన్స్ డే వీడియో కాబట్టి అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరికైతే నేను తెలియదో, అంటే ఫాలో కావట్లేదో, లైక్ మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియో అన్నా షేర్ చేయండి. అవన్నీ సిరీస్ వీడియోస్ ఏం అవసరం లేదు, కానీ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వీడియోస్ అయితే చేయండి. ఎందుకంటే మనం ఫ్లాగ్ చేసాం కదా. అండ్ ఫ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కామెంట్లలో జై హింద్ అని కామెంట్ చేయండి. ఓకే, let's see in another video. Okay, bye guys, all of you. Happy Republic Day once again.